ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే, ఇంకా ఈ అమ్మాయి బోర్ కొట్టిందనో ఇంకా మరి ఏమో తెలియదు కానీ ఎలాగోలా తప్పించుకుందామని చెప్పేసి, ఈ అబ్బాయి కొంచెం డబ్బున్నవాడంటమో, ఎలాగోలా తప్పించుకుందామని చెప్పేసి ఇంకా ఆ అమ్మాయిని నువ్వు వద్దు నాకు అని చెప్పేసి అమ్మాయిని వదిలేసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడమో. ఈ అమ్మాయి ఏం చేయాలి? ఇద్దరు పాపల్ని పెట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంది. వాళ్ళ పేరెంట్స్ని వెళ్ళి అడిగితే, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు ఇచ్చేస్తాం, ఇంకా నువ్వు వెళ్ళిపో, మా అబ్బాయి జీవితంలో ఉండకు అని చెప్తున్నారండమో. ఇంకా లాస్ట్కి ఆ అమ్మాయి ఏమనలేక, నేను అలా వదిలి ఉండలేను, ఇష్టపడి చేసుకున్నా కదా, నేను అలా వదిలి ఉండలేను అని చెప్పేసి, కావాలంటే ఆ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోమను, ఆ చేసుకున్న అమ్మాయితో 6 months ఉండమను, నాతో 6 months ఉండమను అని చెప్పేసి ప్రతిమలాడుతుందంటమో. నిజంగా అలా ఆ దుర్మార్గుడికి అసలు ఒక 2 చిన్న పిల్లల్ని పెట్టుకొని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోవాలనిపించిందో నాకైతే అర్థం కావట్లే. ఇంట్లో పేరెంట్స్ మిమ్మల్ని నమ్మి చదువు అని చెప్పేసి మిమ్మల్ని పంపిస్తే మీరు చేసేది ఇదా? మీరు చేసే పొరపాటు వల్ల మీ పేరెంట్స్కి పేరు తెస్తున్నారమ్మా. చాలామంది లవ్ మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకోరు తెలుసా? ఇలాంటి వాళ్ళ వల్ల. ఇలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి లైఫ్ అంటే ఏంటో తెలుసు కాబట్టి మనకి చాలా మంచి చెప్పడానికి ట్రై చేస్తారు. మనమేమో ఏజ్లో ఉంటాం కదా, ఆ ఏజ్లో మనకేమీ అర్థం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అండి, ఒక 2 పిల్లల్ని పెట్టుకుని ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? ఆ దుర్మార్గుడేమో నువ్వు వద్దు ఇంకా వదిలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పటి నుంచి ఆ పిల్లలు తండ్రి లేని అనాథల్లా బతకాలా? ప్లీజ్ అమ్మ, దయచేసి ప్రతి ఒక్క అబ్బాయికి కానీ ప్రతి ఒక్క అమ్మాయికి కానీ చెప్తున్నా, మీరు లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు ఓకే, మిమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తులను ప్లీజ్ దయచేసి మోసం చెయ్యకండి. వాళ్ళు మిమ్మల్ని నమ్మి వచ్చారు అంటే వాళ్ళు ఎంతమందిని వదిలేసి వచ్చి ఉంటారు. అలాంటిది మిమ్మల్ని నమ్మొచ్చినప్పుడు మీరు వాళ్ళని వాడుకునే వదిలేసి వెళ్ళిపోతే ఆ నరకం ఎలా ఉంటుందో కూడా అసలు నిజంగా నాకేం చెప్పాలో ఏం అర్థం కావట్లా. ప్లీజ్ దయచేసి నేను ఒకటే మాట చెప్తాను, మిమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తులను వదిలేయకండి. మీరు వాళ్ళకి రిచ్గా లైఫ్ చూపించాలని కూడా లేదు, జస్ట్ మీరు పక్కనుంటే చాలు, బ్రతికేస్తారు వాళ్ళు. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి అంతే. నేను చెప్పేదల్లా ఒకటే, ఉన్నంతలో హ్యాపీగా ఉండండి. ఇలా చేసే నా కొడుకులుగా చెప్తున్నా, కర్మ అనేది ఎప్పుడైనా వస్తుంది. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చెయ్యకండి.